హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొన్న మేము అమ్మవారి గుడికి వెళ్తా వీడియో పెట్టా కదా ఫ్రెండ్స్. అది అయిపోయాక మళ్ళీ రిటర్న్లో వస్తా మా వారు స్వర్ణాల చెరువు చూపించారు ఫ్రెండ్స్. అందుకని అంతా బాగుంది, చాలా వ్యూ బాగుందని తీశాను ఫ్రెండ్స్. చాలా పెద్ద చెరువు, చాలా అసలు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. ఇట్లా వెళ్తే అటువైపు నుంచి వెళ్తే రొట్టెల పండగకి వెళ్ళాము కదా, వీడియోలో పెట్టాను కదా, అది వస్తుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్. సరే అని చూపించారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. కృష్ణానది పెన్నా నది ఉన్నట్టుంది, చెరువేనంట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం ఇటు సైడ్ రావటం మేము. ఇది ఇంకో ఛానల్ ఫ్రెండ్స్, DS786. అందరూ తప్పకుండా వీడియోని చూడండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చాలా బాగుంది. పెన్నా నది కృష్ణా నది ఎట్లా ఉందో అట్లాగే ఉంది సేమ్. కాకపోతే మేము దగ్గరికి వెళ్ళలేదు. అదంతా చెట్లు కనిపించేదంతా అది వాటర్ పైన తామర పూలు అట్లా వస్తాయి కదా, ఆ చెట్లు అనమాట అదంతా. చాలా పెద్దది. ఇదే ఫస్ట్ టైం చూడటం. చివరి వరకు తీసుకెళ్ళారు. సరే అంతా చూసామన్నమాట. అలా వీడియో తీశాను. కొంచెం స్లో చేయమంటే చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. అప్పుడే వర్షం కూడా పడతా ఉంది కాబట్టి చాలా కూల్గా బాగుంది వాతావరణం అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది చివరి వరకు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. నాకైతే అసలు తెలియదు ఇది. ఇదే ఫస్ట్ టైము. మొన్న నా ఛానల్లో పెట్టాను కదా, వల్లిరాజ్ 46లో రొట్టెల పండగకి పెట్టాము. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇదే ఫస్ట్ వీడియో దీంట్లో పోస్ట్ చేయటం. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా బండి మీద వెళ్తా తీసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఇదే ఫస్ట్ వీడియో పోస్ట్ చేయటం. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఏదో నాకు తెలిసినట్టుగా వచ్చినట్టుగా వాయిస్ ఇచ్చి వీడియోస్ పెడుతున్నా. మాకైతే మైక్లు, స్టాండ్లు ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ అయితే లేదు. ఏదన్నా తెలిసి తెలియకుండా దాంట్లో ఏమన్నా చిన్న చిన్న సలహాలు, టిప్స్ చెప్పే పని అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.